ఫోన్ దీవే. హలో, నేను బుజ్జిని. బజ్జీలా? మాకొద్దు. అది కాదు. అద్దె కారా? మాకు సొంత కారుంది. ఇదేదో చెవిటి వెళ్ళలా ఉంది. చెవిటి వాళ్ళ సంగతి నాకు బాగా తెలుసు కానీ నేను చూసుకుంటాను. హలో అక్క. ఏరా, నేను నీకు అక్కలా కనిపిస్తున్నానా? నా వయసు ఎంత అనుకున్నావు? స్వీట్ 16 కి కాస్త ఎక్కువ. 60కి కాస్త తక్కువ. సరే చెల్లమ్మా. అలా అన్నావు, బాగుంది. కాస్త గట్టిగా మాట్లాడు. చెవుడా? అదేం కాదు, వినపడదంతే. మీ ఆయన? మా ఆయన నిన్ను. నన్ను? ఇదే అప్పగింతల పాఠం కాదు. రిపీట్ చేయకుండా చెప్పింది జాగ్రత్తగా విను. మీ ఆయన నిన్ను దారుణంగా హత్య చేయబోతున్నాడు. ముప్పై రోజుల్లో భార్యని చంపటం ఎలా? ఏ ఇంగ్లీష్ నవల్ని కాపీ కొట్టాడు గాని మొత్తానికి బ్రహ్మాండంగా రాశాడు. పూర్తిగా చదివేశారా? ఒక్కసారా? 25 సార్లు. ఎన్ని వెరైటీస్ ఆఫ్ మర్డర్స్, ఎన్ని ట్విస్ట్లు. ఏ భర్త అయినా సరే ఒక్కసారి కనుక ఈ నవల చదివితే 3 కంటికి అనుమానం రాకుండా భార్య నవలీలకు చంపేయచ్చు. ఇందులో మీకు బాగా నచ్చిన ప్లాన్ ఏమిటండి? ఒక్కటనే ఎలా చెప్పినావే? అరే, దేనికదే డిఫరెంట్ 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 గా ఉన్నాయి. అసలు భర్త భార్యను ఎందుకు చంపుతాడండి? నానా రకాల కారణాలు ఉండొచ్చు. భార్య మీద కోపం ఉండొచ్చు, మోజు తీరిపోవచ్చు, కట్నం కోసం అయిండొచ్చు, క్యారెక్టర్ నచ్చకపోవచ్చు. అంతెందుకు, నీలాగా మౌన వ్రతాలు పాటిస్తూ మంగళవారమని శుక్రవారమని నా బొందవారమని భర్తను రాత్రుళ్ళు దూరం ఉంచడం కూడా కారణమైండొచ్చు. నువ్వు చెప్పేది నిజమా? అవునండి, మా ఆయన నన్ను చంపబోతున్నాడు. ఎందుకు? అది తెలుసుకోవాల్సింది మనవరా గొట్ట. ఒక్క విషయం అడుగుతాను, బాగా ఆలోచించుకుని కరెక్ట్ ఆన్సర్ చెప్పండి. మీ ఆయన పేరేమిటి? దీనికి ఆలోచించటం దేనికి? మా ఆయన పేరు బీపీ శ్రీనివాసరావు. బీపీ ఇంటి పేరా? ఆయనకున్న రోగమా? మీరే నన్ను రక్షించాలి. ఎవరన్నా రేప్ చేయబోయారా? రేప్ జరిగితే మనం రక్షించాల్సింది వాణ్ణి. ఏమైంది? మా ఆయన నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఓ, నీది సేమ్ కేసా? అయినా హైదరాబాద్ లో భర్తలకి సడన్ గా భార్యను చంపేంత ధైర్యం ఎలా వచ్చిందబ్బా? ఏ, మా మాటలు మీకు వేళాపడంగా ఉందా? లేదమ్మా, ఆవేశపడక తల్లి. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? నాకు సిగ్గేస్తోందండి. అంత సిగ్గుపడిపోతే ఎలా తల్లి? మేమే ఓ పేరు ఫిక్స్ అయిపోతాం, కమల హాసన్. నా బ్రతకంత అదృష్టం కూడానా? ఆ చచ్చినాడు పేరు బీపీ శ్రీనివాసరావు. వేళాపడంగా ఉందా? అది మా ఆయన పేరు. అది మా ఆయన పేరు కాదు, మా ఆయన పేరు. మా ఆయన పేరు అంటే కొంపదీసి ఆయనకిద్దరా? ఇన్స్పెక్టర్ గారు. ఏమండి, ఆవిడ వచ్చింది. రామ్మా, రా రా. ఏమిటి, మీ ఆయన కూడా నిన్ను చంపాలనుకుంటున్నాడా? అవునండి, మా ఆయన అర్జెంట్ గా ఎన్కౌంటర్ చేసి నన్ను రక్షించండి. ఏం పతిభక్తి తల్లి. ఇంతకీ మీ ఆయన నిన్ను చంపాలనుకుంటున్నాడు? ఆయనకు ఆల్రెడీ అక్రమ సంబంధం ఉందండి. అర్థమైంది, వీళ్ళతోటే కదా. ఏ తిక్కగా ఉందా? ఐఎమ్ సారీ. ఇంతకీ మీ ఆయన పేరేమిటమ్మా? బీపీ శ్రీనివాసరావు. అవునా? అవునండి, ఆ పేరే. అయితే చంటి బుజ్జి మీకు కూడా చెప్పేశారా? చంటి బుజ్జినా? మధ్యలో వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళిద్దరు మా తమ్ముళ్ళు సార్. మా ఆయన నన్ను చంపబోతున్న విషయం చెప్పింది కూడా వాళ్లే, నాకు ఫోన్ చేసింది కూడా వాళ్లే. నాది సేమ్ డైలాగే సార్. నమస్తే సార్. సార్ నమస్తే సార్. మీకు నిజంగా 100 ఏళ్ళు నిండాయి. థ్యాంక్ యూ సార్. ఏమిటి ఇలా వచ్చారు? ఒక దారుణం జరగబోతోంది సార్. ఏమిటో? హత్య, దారుణమైన హత్య జరగబోతోంది. బేబక్కర్ వాళ్ళు ఆయన చంపబోతున్నారు సార్. ఆయన పేరేమిటి? బీపీ శ్రీనివాసరావు. సార్ మీకెలా తెలుసు? ఇదిగో ఈ ముగ్గురు మీ గురించి చెప్పారు. చాలా థ్యాంక్స్ అండి. మీ రుణం ఎలా తీర్చుకోగలం? ఇంతకీ ఈ జంబల హార్ట్స్ ఎవరు? ఏమో. పుష్కరాల పెద్దక్క, మౌనవ్రతం చెల్లెటి మేడం చెల్లెమ్మ. ముగ్గురు ఫోన్ అక్కలు ఇక్కడే ఉన్నారా? అవును, మీకు విషయం చెప్పాలి. అసలు అంతకుడు ఎవరో తెలిసిపోయింది. అక్కలు మీకింకేం భయం అక్కర్లేదు. మీ భర్తలు నిర్దోషులమ్మా. ఓరి మీ అమ్మ కడుపులు మాడ. ఫోన్ చేసి పిటింగులు పెట్టింది చాలక ఎంత సింపుల్ గా నిర్దోషులు అని చెప్తున్నారా? మా నాన్న పేరు రామచంద్రుడు, మా తాత పేరు సత్యహరిశ్చంద్రుడు. రఘువంశం లాంటి వంశంలో పుట్టిన నేను నా భార్యను చంపుతానని ఎలా అనుకున్నారు? రాస్కల్. నా భార్య అయితే నాకు ఏకంగా విడాకులే ఇచ్చేస్తానంది, లేదా కత్తితో పొడిచి చంపేస్తానంది. నాకు సంగీతకు ఇండీసెంట్ ప్రపోజల్, అదే అక్రమ సంబంధం అంటగట్టి నా ప్రాణాలు తోడేసిందనుకో. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. నాది సేమ్ డైలాగ్. వాళ్లతో పాటు మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని మాత్రం క్షమించాం. నరికి ముక్కలు ముక్కలు చేసి అవతల పారేస్తాం. నాది సేమ్ డైలాగ్. ఇక ఈ విషయం నాకు వదిలేయండి.
ఇప్పటికే చంటి బుజ్జీల పైన 100కు పైగా కేసులున్నాయి. అన్నిటి కలిపి 1000 ఏళ్ళు శిక్ష వేయండి సార్. ముందు బేబక్కని రక్షించండి. Shut up! ఈ గొట్టంతో పెట్టుకుంటే చేయిస్తాను. అయితే మళ్ళీ పీటీ ఉషే. ఈ పోలీసులు ఫేసులు చూసినప్పుడు అనుకున్నాను ఆ దొంగ పారిపోతారని. వాళ్ళు పారిపోతారని మేము మాత్రం ఎక్స్పెక్ట్ చేసామా? వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు. మనం వెళ్ళి ఆ రాస్కల్స్ ని పట్టుకుందాం. పదండి, పట్టుకోండి చూద్దాం. జై బోలో భారత్ మాతాకి. ఎక్కడికి రా, వాళ్ళు పరిగెత్తినాడు మనం పరిగెత్తే కాపీ చేసినట్టు ఉంటుంది. నిజమే బాబాయ్, డిగ్నిఫైడ్ గా నడుచుకుంటూ వెళ్దాం. బుజ్జి, ఎలాగైనా సరే బీపీ శ్రీనివాసరావు బారి నుంచి అతని భార్యను కాపాడాలరా. అయితే అర్జెంట్ గా వెళ్ళి బీపీ హత్య విషయం ఎస్ఐకి చెప్పేద్దాం. ఎస్ఐకి చెప్తే మనల్ని నమ్మడు సరికదా, బొక్కలేసి 4 పీకులు పీకుతాడు. పీకుతాడంటావా? నిక్షేపంగా. పోనీ మనమే ఆ దొంగ వెధవల్ని పట్టుకుంటే? చీకట్లో వాళ్ళ మొహాలు కూడా చూడలేదురా మనం. అలాగైతే ఆ బీపీ శ్రీనివాసరావుని పట్టుకుని వాడి భార్యకి అప్పగిస్తే? ఈ సిటీలో వాడిని ఎక్కడైనా వెతికి పట్టుకుంటావరా? అంటే కళ్ళ ముందు ఆడది చచ్చిపోతుందా, మనం చేతులు ముడుచుకుని జంబల హాట్స్లా ఉండిపోవాల్సిందేనా? లేదురా, ఎట్టి పరిస్థితుల్లో మనం ఆవిడ్ని రక్షిస్తున్నాం, ఆ హంతకుణ్ణి పట్టుకుంటున్నాం. ఒరేయ్, ఈ ఒక్క మంచి పని చేస్తే చాలు, బేబక్క మన మీద ఉన్న కోపం అంతా తగ్గిపోతుంది. అది నిజమేనా? కానీ ఎలా? ఐడియా! ఏమిట్రా? మిస్సెస్ బీపీ శ్రీనివాసరావు గారికి దయచేసి మీ భర్త నుండి బయటపడండి. ఎందుకంటే అతను మిమ్మల్ని హత్య చేయబోతున్నాడు కాబట్టి ఇట్లు చంటి బుజ్జి అని పేపర్లో ప్రకటనిస్తే అప్పుడు వాడు మర్డర్ చేసేది ఒక్కరిని కాదు, ముగ్గురిని. ముగ్గురెవరు? ఆవిడ నువ్వు నేను కలిపితే ముగ్గురు. ఇది నాకు తట్టలేదేంటబ్బా. తట్టెడు మట్టి బుర్రలో ఉంటే ఎలా తడుతుందిరా? అదే నిజమే. పట్టుకోండి, పట్టుకోండి, పట్టుకోండి. మనం ఇప్పుడు అరటిపళ్ళు తింటున్నాం. నేను డైటింగ్ చేస్తున్నాను, నేను తినను. నా కర్మ, నేనే తింటానులే. ఇందా తిను. తినరా. పట్టుకోండి. ఇదిగో ఎదురుగా పెద్ద గుంపు వస్తుంది, 500 రూపాయలు ఇస్తున్నాను. రండమ్మా రండి. ఏ చీరత్న 5 రూపాయలే. రండమ్మా, ఏ చీరత్న 5 రూపాయలే. నైలెక్ చీరలు ఉన్నాయి, పట్టు చీరలు ఉన్నాయి. ఏ చీరత్న 5 రూపాయలమ్మా. ఈ చీర మీకు బాగుంటుంది. ఈ కలర్ నువ్వు తీసుకో. ఈ చీర నీకే. 5 రూపాయలు మీ ఆవిడ కూడా తీసుకోరా. నువ్వే శాంతి బాబాయ్. ఈ చీర ఇది బాగుంటుంది. అవతల వాళ్ళు పారిపోతాను. పట్టుకుందాం, పదండి పదండి. పట్టుకుందాం, పదండి. ఈ పరిస్థితుల్లో క్రికెట్ ఆడతామా? ఈ పరిస్థితుల్లోనే మనం ఆడాలరా. త్వరగా ఇది 6. సారీరా, నీకు తగులుతుంది అనుకోలేదు. సారీరా. ఒరే కొట్టాం, వీళ్ళు నడుస్తున్నారు, మనం పరిగెత్తాం.